స్కూల్లో పండు చేసిన పనికి కోపంతో రగిలిపోతూ రుక్మిణి అయితే తన రూమ్లో అలా ఒంటరిగా నిలబడి కోపంగా అలా ఉంటుంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా పండుని రే మమ్మీ అని పిలవరా అన్నా సరే పండు తిను మా మమ్మీ కాదు, మా మమ్మీ వేరే, తినెవరో, తిను ఒక రాక్షసి అని చెప్పి పండు అంటాడు. అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు పండుకి ఇవన్నీ రాధ నేర్పించింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ బాబాయ్ అయితే అమ్మ ఇదిగో అమ్మ చల్లగా ఉంది జ్యూసు తీసుకో అమ్మ అని చెప్పి అంటాడు. అది విని రుక్మిణి అయితే అతని చెంప పగలగొడుతుంది. ఇక ఆ జ్యూస్ గ్లాస్ కింద పడిపోయి పగిలిపోతుంది. అది చూసి వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రుక్మిణి ఎలా అంటూ ఉంటుంది, ఏంటి పండు నన్ను అమ్మ అని పిలవడా, ఎందుకు పిలవడు, వాడిని ఎందుకు రాధ అలా తయారు చేసింది అని చెప్పి రుక్మిణి అయితే వాళ్ళ బాబాయ్ పిన్ని మీద కోపం పడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పి వాళ్ళ పిన్ని అడిగితే, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను, పండుని పిలిచి అమ్మ అని పిలవరా అంటే పిలవను అన్నాడు. అదే కాక రాధ అక్కడికి వచ్చి ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే చంపేస్తానని ఆ రాధ నాకు వార్నింగ్ ఇస్తుందా, ఎలాగైనా సరే పండుని నేను దక్కించుకుంటానని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.